హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఫుల్ ఎనర్జీ ఉన్నా. ఎందుకని అడగద్దండి, ఎందుకంటే లైక్ చాలా చాలా హ్యాపీగా ఉంది. చూడండి, ఒకసారి చూడండి, ఫ్లవర్స్ని చూడండి. వావ్, ఎంత అసలు చూడండి, ఒరిజినల్ కలరు. మనం ఒక కుంపట్లో పెట్టి ఇన్ని పూలు ఇంత మంచిగా పెట్టలేమన్నమాట. సో బర్డ్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. ఈ పువ్వు చూడండి, అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి చూడు, ఎంత బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ గార్డెన్ అంతా ఎంతో అందంగా ఉంది. సో ఇవి హార్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను, బట్ ఏమో చూడాలా. కానీ మీకు ఒకసారి చూపిద్దాము. మళ్ళీ మా ఇంట్లో దైవభక్తులు ఎక్కువ, పీక్కొని తీసుకొని పోతారని మీకు చూపించాలనిపించింది. ఎందుకంటే చాలా లాంగ్ టైం ఈ ఫ్లవర్స్. అప్పుడెప్పుడో మొక్క చిన్నగా ఉన్నప్పుడు పూసేటివి, తర్వాత ఇప్పుడు పూస్తున్నాయి. ఇది చూడండి, ఇక్కడ కూడా ఉంది ఇంకాను. అండ్ ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి. కాకపోతే మీరు చూడండి, ఇట్లా బర్డ్స్కి చిన్న చిన్నగా ఇట్లా దోమలు అవన్నీ వస్తున్నాయి. దీనిలోకి చాలా వరకు స్ప్రే చేసినాను, ఇంకా న్యాచురల్ ఫర్టిలైజర్స్ కూడా ఇచ్చినాను. అంటే రోజు అన్నీ ఏం చేయలేదన్నమాట. సో ఇదంతా ఇంకా మళ్ళీ ఏం చేయాలో ఏమో నాకు తెలియదు, కానీ చాలా వరకు అయితే ఇది ప్రయత్నించిన నేను. చూడండి, ఈరోజు చాలా రోజుల తర్వాత ఆరెంజ్ ఫ్లవర్స్ అయితే పూసినాయి. సో ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో మీకు చూపిద్దామని అనిపించి చూపిస్తాను అన్నమాట. సో ఈ ఫ్లవర్స్ అన్నీ చూడండి, ఒక్క చెట్లోనే లైక్ కుంపట్లో ఇంత పెద్దగా పువ్వులు పుయ్యవు జనరల్గా, కానీ ఇప్పుడు బాగా పూస్తున్నాయి. ఇదంతా న్యాచురల్ ఫర్టిలైజర్స్, పెరుగులు, ఇంకా ఆవు పేడ అట్లంతా ఇవ్వడం వల్లనే అనమాట. ఈ చెట్టు అని కాదు, అన్నీ అంతే అనమాట. చాలా హెల్దీగా చాలా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి మొక్కలు. సో ఇక్కడ ఒక గులాబీ ఉంది చూడండి, మల్టీ కలర్. కానీ మీరు చూడండి, వస్తుంది అన్ని పువ్వులకి. ఒకసారి చూడండి మీరు, ఇద్దో దీనికి ఏమన్నా చిన్న సలహా ఉంటే చెప్పండి, ఎవరికన్నా తెలిస్తే. ఎందుకంటే చెట్లు మళ్ళీ అంటే అవి పువ్వులు బాగానే ఇడుగుతున్నాయి, కానీ అవి మొగ్గ స్టేజ్లో ఉన్నప్పుడు ఇట్లా దానిలోకంతా ఇట్లా చిన్న చిన్న దోమ అట్లంతా ఉంది. సో అదంతా పోలంటే ఏం చేయాలో చెప్పండి, చిన్న సలహా ఇవ్వండి. అండ్ ఇక్కడ ఒక ఎల్లో పువ్వు పూస్తుంది, ఎల్లో గులాబీ. ఇంకా పింక్ అవన్నీ పూయలేదన్నమాట. పన్నీర్ రోజు కూడా మొన్ననే పూసింది. అది ఇంకా నెక్స్ట్ పూయాలంటే ఒక 2 నెలలు టైం పడుతుంది. అది 2 నెలలకు ఒక పువ్వు ఇస్తుంది. బాగా గమనించిన, ఎందుకు ఇస్తుందో ఏమో తెలియదు. పువ్వులు తక్కువ, కానీ పూసిన ప్రతి పువ్వు చాలా పెద్ద పెద్దగా ఒక 100 రెక్కలతో అట్లా పూస్తుంది అనమాట. అందుకే దాన్ని అట్లే పెట్టుకున్నా, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ దొరకదు. అది కాక అది గిఫ్ట్ చెట్టు, అంటే మా సిస్టర్ ఇచ్చింది. మళ్ళీ ఇంకా అది పోయింది అనుకో, అది మళ్ళీ మళ్ళీ దొరకదు అనమాట. బయట అట్లనే ఉంటాయి, కానీ అవి ఒరిజినల్ కాదు. సో అందుకే అట్లే పెట్టుకున్నాను. సో ఇంక ఇప్పుడైతే ఇది హార్వెస్ట్ చేద్దామని అనుకున్నాను, బట్ కానిపోతే చెప్తున్నాను కదా, మా ఇంట్లో భక్తులు ఎక్కువ, వాళ్ళు తీసుకొని పోతామన్నారు. వాళ్ళు తీసుకొని పోతే మళ్ళీ మీకు చూపించడానికి ఉండదని చెప్పేసి లైక్ చిన్న వీడియో షూట్ చేస్తున్నాను, లేదంటే హార్వెస్ట్ చేస్తా అంటే. అండ్ అందులోనూ కొన్ని గులాబీలు కట్ చేసి ఇచ్చినాను కదా, సో అందులోనూ మొన్న కొన్ని గులాబీలు కూడా కట్ చేసినాము. అది ఒక షార్ట్ లాగా వీడియో తీసినాను. యాడ్ చేయమంటే చేస్తాను, లేదంటే షార్ట్లోనే పెడుతున్నాను. ఇంకా మన ఛానల్లో చాలా ఉన్నాయి వీడియోస్, గార్డెన్ వీడియోస్, ఫుడ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఒకసారి చూడండి, మీకు నచ్చుతాయి. అండ్ తర్వాత ఇంకా స్టాక్ రాలేదు కొత్త గులాబీ చెట్లకి. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను మీతో పాటు, వస్తే కంపల్సరీ పెట్టుకోవాలా అనేసి. ప్రస్తుతానికి అయితే ఇన్ని ఉన్నాయి నా దగ్గర చెట్లు. సో వీటిని కాపాడుకుంటూ వస్తున్నాను. చూద్దాం ఎన్ని రోజులకి కొత్త మొక్కలు పెడతాను. మేబీ పెట్టచ్చు ఈ వారంలో, ఎందుకంటే వాళ్ళు వస్తాయని చెప్పినారు ఈ వారంలో. అందుకే నేను కూడా వెయిట్ చేస్తున్నా. వస్తే ఇంకా మంచిగా అన్ని కుంపట్లలోనూ పెట్టేయచ్చు. ఇది ఇక్కడ చామంతి పూలు చూడండి ఎంత మంచిగా వచ్చినాయో, రెండు చెట్లు వచ్చినాయి మంచిగా. ఇంకా అన్నీ ఎండిపోయినాయి. ఆ తర్వాత ఈ శంకుపూల చెట్టు కూడా ఆల్మోస్ట్ ఎండిపోయేకి వచ్చింది. బట్ ఇత్తనాలన్నీ మేము ఇక్కడ కొన్ని ఎండబెట్టినాం పీకి. ఎందుకంటే చెట్టు ఇదో పచ్చికాయలు ఉన్నాయని ఉన్నిచ్చినాము, లేదంటే పీకేస్తా అంటుమి. ఈసారి ఒక చెట్టు కాకోకుండా 2-3 చెట్లు పెట్టేలాగా ప్లాన్ చేసిన.
అవి పెడతాను. ఏమంటే టైం కుదరలేక పెట్టలేదన్నమాట. ఓకే, మరి చిన్న మార్నింగ్ వీడియో షేర్ చేసుకుందామని షేర్ చేసుకున్నాను. మీరు కూడా చెట్లను పెంచండి. చిన్న గార్డెన్ అయినా సరే, ఒక్క మొక్క ఉన్న ప్లేస్ ఉన్నా ఖచ్చితంగా పెంచండి. ఓకేనా? నాకు అసలు ప్లేస్ లేదు, అయినా నేను ఇన్ని చెట్లు పెంచుతున్నా. సో మీరు కూడా ఖచ్చితంగా పెంచడానికి ట్రై చేయండి. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.